హలో ఫ్రెండ్స్, పెసరట్టు ఉప్మా చేద్దాం రండి. ఇవాళ మనం ముందుగా పొట్టు పెసరపప్పును 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాని తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు ఒక 5 పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం ఒక 5 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలండి. మనం బియ్య పిండి ఎందుకు వేసుకోవాలంటే మనకి పెసరట్లు అనేవి మనకి క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అట్లనేవి. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ పెనంని బాగా హీట్ చేసుకోవాలి. దోశ వేసే ముందు మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం దోశ వేయాలండి. ఇలా మనం నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. చాలామంది పెసరట్లు అంటే మందంగా వేస్తూ ఉంటారు కదా, మన ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇలా మనం దోశ వేసిన తర్వాత ఇది కొద్దిగా కాలిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలండి. పైన ఆయిల్ వేసుకొని, చాలామందికి మామూలు దోశల కంటే కూడా పెసరట్లే చాలా ఇష్టం అండి. నాకు కూడా చాలా ఇష్టం. అలాగే కొద్దిగా ఉప్మా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఉప్మా యాడ్ చేస్తే టేస్ట్ బాగోదండి. కొద్దిగా ఉప్మా యాడ్ చేసుకొని దాని మొత్తం దోశ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఉప్మాని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం పైన లైట్గా ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా మనకి కాలిన తర్వాత మనకి వేడి వేడి పెసరట్టు ఉప్మా రెడీ అండి. చాలామంది ఫేవరెట్ పెసరట్టు ఉప్మా, నాకు కూడా చాలా ఇష్టం అండి. పెసరట్టు ఉప్మా రెడీ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.